రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ గురించి, అప్పు గురించి. నా తమ్ముడు కళ్యాణ్కి లోకజ్ఞానం తెలీదు. వాడు కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే వాడు ఎంతో ఇదిగా పెరిగాడు. అలాంటి వాడు ఎలా బ్రతుకుతాడో ఏమో. డబ్బు కూడా లేదు చేతిలో. ఇప్పుడు ఏం చేయాలి? నా తమ్ముడు ఇబ్బంది పడకూడదు, వాడు కష్టాలు పడకూడదు. వాడి బాధపడుతూ ఉంటే ఈ అన్న ఇక్కడ పంచభక్ష పరమన్నాలు తింటూ ఇంత పెద్ద అంతఃపురంలో ఉండడమా? భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. భోంచేసినప్పుడు కూడా నా తమ్ముడు తిన్నాడో లేదోనని నాకు అనిపిస్తోంది. నిద్రపోతున్నప్పుడు కూడా నా తమ్ముడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడో అని చాలా బాధగా ఉంది. దీనికి అంతటికి కారణం ఈ కళావతే. ఈ కళావతే ఇలా చేసింది. తను తలుచుకుంటే నా తమ్ముడి కష్టం గంటలోనే గట్టెక్కిపోతుంది. సంతోషంగా ఇక్కడ ఉంటాడు. మెల్లమెల్లగా మా పిన్ని కూడా మారుతుంది. కానీ ఈ కళావతికి పొగరు, అహంకారం, అదే కదా నాకు తనలో నచ్చనిది. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనూ కావ్య వస్తుంది. ఏంటి ఇంకా పడుకోలేదా? ఇంకా ఆలోచిస్తున్నారేంటి అని అంటే, నాకు నిద్ర కూడా పట్టనిస్తావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా గుండె మీద చేసుకొని సంతోషంగా ఒక్కరోజు కూడా పడుకోలేదు కదే. అలా దాపురించావు నాకు, నా ప్రాణానికి అలా దాపురించావు అని అనడంతో కావ్యకి ఒక్కసారిగా కన్నీరు వస్తుంది. నేనేం చేశానండి? ప్రతిసారి నన్నే నిందించడం మీకు అలవాటుగా మారిపోయిందేంటి? మీ కంటి మీద కునుకు లేకుండా నేను చేస్తున్నానా అని అంటే, అవును నువ్వే చేస్తున్నావు. నా తమ్ముడి గురించి కొంచెం కూడా నీకు ఆలోచన లేదు. వాడి ఇబ్బంది పడాలనే నీ బాధ కూడా అని అనడంతో, మీరు ఎలా అనుకున్నా నాకైతే పర్వాలేదు అని చెప్పి ఇక కావ్య పడుకుంటుంది. ఇంతలోపు ఉరుములు మెరుపులతో వర్షం మొదలవుతుంది. నా తమ్ముడు ఎక్కడున్నాడో, ఎక్కడ తడిచిపోతున్నాడో, వాడికి ఇల్లు ఎక్కడ, వాకిలు ఎక్కడ, వాడి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఇక వెంటనే తనకి ఒక ఐడియా వస్తుంది. నా తమ్ముడిని నేనే పరోక్షంగా ఆదుకోవాలి. వాడికి నాలాగే ఆత్మాభిమానం ఎక్కువ. ప్రత్యక్షంగా సహాయం చేస్తే ఆ సహాయం వాడు అందుకోడు. కాబట్టి పరోక్షంగా వాడికి నేను సాయం అందించాలి. రేపు ఒక వ్యక్తిని కళ్యాణ్ దగ్గరికి పంపిస్తాను. ఇక పంపించి మీరు కవితలు రాస్తారని తెలిసిన వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. మీరు మంచి మంచి కవితలు రాసి వాటిని మాకు ఇస్తే మేము ఓ పుస్తకంలాగా తయారు చేసి వాటిని మేము మా కంపెనీ తరపున మేము అమ్ముతాము. దానికి గాను మీకు నెల నెల జీతం ఇస్తాము అని చెప్పి ఎలాగైనా కళ్యాణ్కి ఆసరా కల్పించాలి. నేనే వాణ్ణి ఆదుకోవాలి. ఈ విషయం కళావతికి కూడా తెలియకూడదు. కళావతికి తెలిసినా చాలా గొడవ చేస్తుంది. వాళ్ళకెందుకు పరోక్షంగా సాయం చేస్తున్నావు అని ఎదిరిస్తుంది. నా తమ్ముడికి ఈ రకంగా కూడా సాయం కళావతి చేయనివ్వదు. ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, చాలా సీక్రెట్గా ఉంచాలి అని చెప్పి ఇక ఆ రాత్రి పూటే వర్షంలో రాజ్ ఒక వ్యక్తికి ఫోన్ చేస్తాడు. తను బాగా పరిచయం ఉన్న వ్యక్తి, తెలిసిన వ్యక్తి, మంచి నమ్మకస్తుడు కావడంతో ఫోన్ చేసి తన గురించి అంతా చెప్తాడు. నేను సాయం చేస్తాను, కానీ ఈ సాయం నేనే చేశానని ఎవ్వరికీ చెప్పకూడదు. అవసరమైతే నువ్వే ఓ కంపెనీని పెట్టినట్టు ఓ షాప్ కూడా తీసుకో. నా తమ్ముడు నేను నమ్మేటట్టు నువ్వైతే చెయ్యాలి. ఎలాగైనా నా తమ్ముడు ఒప్పుకోవాలి. అర్థమైందా అని అంటే, అయ్యో సార్ నాకెందుకు అర్థం కాదు. కళ్యాణ్ బాబు గారు ఎంత రిచ్లో పుట్టి పెరిగారు. పాపం అనుకోకుండా ఈ ఇబ్బంది వచ్చింది. కానీ నేను అర్థం చేసుకోగలను. ఎలాంటి అనుమానం రాకుండా నేను ఎలాగైనా ఒప్పిస్తాను. మీరు నాకు ఇచ్చే డబ్బుని నేనే తనకి జాబ్ చేయటం వల్ల శాలరీగా ఇచ్చినట్టు నేను చాలా ఇదిగా చేస్తాను. మీరు ఈ విషయాన్ని మర్చిపోండి, నిశ్చింతగా ఉండండి అని అంటాడు. ఇక ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన కావ్య బాధపడుతుంది. నా అప్పు ఎన్ని కష్టాలు పడుతుందో. కష్టాలు దానికి చిన్నప్పటి నుంచి అలవాటే. ఎవరికైనా పెళ్ళయ్యాక కష్టాలు కాస్తైనా ఆడపిల్లకి తీరుతాయి. భర్త అండదండలతో ఎంతో హాయిగా ఉంటుంది. భర్త నీడలో తన జీవితాన్ని వెళ్ళదీస్తుంది. కానీ నా చెల్లెలకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతో బాధతో బ్రతుకుని వెళ్ళదీయాల్సి వస్తుంది. కానీ తప్పదు. కొన్నిసార్లు ఈ సమాజం కోసం, గౌరవం మర్యాద కోసం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. చెల్లెలైనా మరిదైనా ఎవరైనా కొన్నిసార్లు సమాజం కోసం వదులుకోవాల్సి వస్తుంది. వెలివేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అని బాధపడుతుంది ఇక కావ్య కూడా. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్కన అప్పు కళ్యాణ్ ఆ రూమ్లో అడ్జస్ట్ అవుతారు. ఆ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది. కవి చుట్టూ చూస్తూ ఉంటాడు. అలవాటు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంటాడు. ఇక అప్పు ఇలా అంటుంది, ఏంటి కవి నీకు ఇబ్బందిగా ఉంది కదూ అని అంటే, అబ్బే అదేమీ లేదు అని అంటాడు. లేదు, నీకు ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. బాగా బ్రతికావు, మంచి కుటుంబంలో ఎంతో ఉన్నత స్థానంలో నువ్వు బ్రతికి ఇలాంటి ఇళ్లలో ఉండాలి అంటే కష్టంగానే ఉంటుంది. బాగా బ్రతికిన వాళ్ళు ఇలాంటి ఇళ్లలో ఉండలేరు, నాకది బాగా తెలుసు అని అంటే, ఏదేమైనా నాకేం కష్టంగా అనిపించినా ఇష్టమైన వ్యక్తి దగ్గర ఆ కష్టమేమీ కనిపించదు అని అంటాడు. కవి, ఈ బాధలన్నిటికీ కారణం నేనే కదా. నేను అసలు నీకు పరిచయం కాకుండా ఉంటే నువ్వు ఇలా ఉండేవాడివి కాదు కదా. ఎప్పుడు మీ ఇంట్లోనే నువ్వు సంతోషంగా అందరి మధ్యలో ఉండేవాడివి కదా. నా వల్లే కదా నీకు ఇబ్బంది అని అంటే, చచ్చా నీ వల్ల నాకేమీ ఇబ్బంది లేదు. ఆ మాటకొస్తే నువ్వు నేను పెళ్లి చేసుకోకపోతేనే నేను బాగా బాధపడేవాడిని, ఇబ్బంది పడేవాడిని. నేనేమీ బాధపడడం లేదు, నాకు సంతోషంగా ఉంది. మనకి ఈ నీడైనా దొరికింది, కొంతమందికి ఇలాంటి నీడ కూడా ఉండదు అని అనడంతో ఇక అప్పు కళ్యాణ్ గుండెల మీద వాలిపోతుంది. ఇంతలోపు ఇల్లు అద్దెకిచ్చిన ఆవిడ వస్తుంది. ఆవిడకి ముందే కనకం అన్నీ చెప్పడంతో ఆవిడ పక్క ప్రణాళికతో వస్తుంది. బాబు, మీకు పెళ్ళయింది, మీకు అచ్చటా ముచ్చటా చేసేవాళ్ళు ఎవరూ లేరు. నన్ను పరాయి మనిషి అనుకోవద్దు, నన్ను మీ సొంత మనిషి అనుకోండి. మీకు అచ్చటా ముచ్చటా జరిపిద్దామని పువ్వులు, పళ్ళు, ఇలా స్వీట్స్ అన్నీ తెప్పించాను. ఈరోజు మంచి రోజు. అమ్మా, ఇదిగో ఈ పువ్వులు తలలో పెట్టుకో, పాలు కూడా ఇదిగో కలిపి అక్కడే పెట్టాను. నువ్వు నీ భర్త చేత తాగించి మిగిలిన పాలు నువ్వు తాగు అని చెప్పడంతో ఇక సరేనమ్మా, మీరు వెళ్ళండి, మీ సాయానికి ధన్యవాదాలు అని చెప్పి ఆవిడ్ని పంపించేసి తలుపేస్తుంది అప్పు. తర్వాత అప్పు కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. వచ్చి, కవి, మన పెళ్ళి మీ అమ్మగారికి ఇష్టం లేదు. మీ అమ్మగారు మన పెళ్ళిని అనుమతించి ఇద్దరిని ఆశీర్వదించిన తర్వాతే మనకి ఏ అచ్చట ముచ్చటైనా. అంతవరకు మనం దూరంగా ఉంటే మంచిది, మనసులు దగ్గరగా ఉంటాయి, అది చాలు కదా అని అనడంతో ఇక కవి కూడా సంతోషపడతాడు. సరిగ్గా చెప్పావు అప్పు. ఏదో మూల మా అమ్మ ఒప్పుకోలేదన్న బాధ నాకు కూడా ఉంది. మా అమ్మ తొందరలోనే సంతోషంగా మన ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఆశీర్వదిస్తుంది, ఆ నమ్మకం నాకుంది. మహా అయితే 2 రోజులు 3 రోజులు, ఓ 10 రోజులు, నెల బెట్టు చేస్తుంది. ఆ తర్వాత నేను లేకపోతే అమ్మ ఉండలేదు. ఈ కార్యక్రమం అమ్మ, పెద్దమ్మ, అలాగే నానమ్మ, కావ్య వదిన వీళ్ళందరి సమక్షంలో వీళ్ళ చేతుల మీదుగా జరిపిస్తేనే బాగుంటుంది. అప్పుడే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. నీ నిర్ణయమే నా నిర్ణయం అప్పు. మనం బ్రతకలేమో అని మన బ్రతుకుల్ని ఎగతాళి చేస్తుంది మా రుద్రాని అత్తయ్య. మనం ఎందుకు బ్రతకలేమో అది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. తను కళ్ళ ముందు మనం కొద్దో గొప్ప ఎదగాలి, మన బ్రతుకు మనం బ్రతకాలి. అప్పుడు అలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పినట్టు అవుతుంది అని కళ్యాణ్ అంటాడు. ఇక ఇద్దరు ప్రేమగా ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక 2వ రోజు ఉదయాన్నే ధాన్యలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. కళ్ళంతా ఎర్రబడిపోయి ఉంటాయి. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల, కళ్యాణ్ గురించి ఆలోచించడం వల్ల అంతా ఓలాగా ఉండి సోఫాలో కూర్చుంటుంది, డల్గా ఉంటుంది. రుద్రాని అది గమనించి ఎదురుగా కూర్చుంటుంది సోఫాలో. ఇక పేపర్ తీసి 25 ఏళ్ల యువకుడు దారుణ హత్య అని చదువుతుంది. మళ్ళీ అంతలోనే బ్రతకలేక, తన కాళ్ళ మీద తను నిలబడలేక, ఏ ఉద్యోగం లేక, ఏ పని దొరక్క పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బాడీ 2 భాగాలుగా అయిపోయింది అని గట్టిగా చెప్తూ ఉండడంతో ధాన్యలక్ష్మికి చాలా బాధగా ఉంటుంది. తన కొడుకుని గుర్తు చేసుకుంటుంది. ఇంతలోపు అపర్ణ వస్తుంది. వచ్చి, రుద్రాని, నువ్వు కావాలని చేస్తున్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పటికే ధాన్యలక్ష్మి బాధలో ఉంటే ఇంకా బాధ పెడతావా? లేని వార్తలన్నీ ఉన్నాయన్నట్టు చదివి మనుషుల్ని క్షోభకి గురి చేస్తావా? అసలు నువ్వు మనిషివే కాదని ఇంతకాలం అనుకున్నాము, కానీ
నువ్వు ఆడదానివే కాదని ఇప్పుడే అర్థమవుతుంది అని అనడంతో, అయ్యో నేనేం చేశాను వదినా, ఈ పేపర్లో ఉన్నది నేను చదువుతున్నాను, నేనేమీ లేనిదేమీ చదవడం లేదు. ఎంతమంది బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు లేరు, మన కళ్యాణ్ ఇంట్లో నుంచి బ్రతకలేక వెళ్ళిపోయాడని పాపం మీరు అదే మైండ్లో ఉంచుకొని బయట ఏది జరిగినా కళ్యాణ్ని ఉద్దేశించే నేను మాట్లాడుతున్నానని మీరు పొరపాటుగా అనుకుంటున్నారు వదినా. కావాలంటే న్యూస్ చూడండి, చూడు ధాన్యలక్ష్మి అని చెప్పి పేపర్ని దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తుంది. ఇక తర్వాత అపర్ణ ముక్కలు ముక్కలుగా పేపర్ చేసేసి రుద్రాని మొహం మీద విసిరి కొడుతుంది. ఇంకోసారి ఇలాంటి వార్తలు ధాన్యలక్ష్మికి చూపించావంటే మర్యాదగా ఉండదు. పిరికి వాళ్ళు చేసే పని ఎప్పుడు కళ్యాణ్ ఎప్పటికీ చేయడు, వాడేంటో నిరూపించుకుంటాడు. నీలాంటి వాళ్ళ నోరు ముయ్యించడానికే వాడు బయటికి వెళ్ళాడు. నా కడుపున పుట్టకపోయినా కళ్యాణ్ నా కొడుకు లాంటివాడే. నా కొడుకుకి ఎంతైతే వాడి మీద వాడికి నమ్మకం ఉందో కళ్యాణ్కి కూడా అంతే నమ్మకం ఉంది. వాడు అనుకున్నది సాధిస్తాడు, దర్జాగా ఇంట్లో అడుగు పెడతాడు అని అంటుంది. ఇక కళ్ళు తిరిగి ధాన్యలక్ష్మి కింద పడిపోతుంది. వెంటనే ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అంటూ అపర్ణ గట్టిగా అరవడంతో కావ్య, రాజ్ అందరూ కూడా కిందకి వస్తారు. కిందకి వచ్చి ధాన్యలక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, కథలో ఏ విధంగా మలుపు తిరగబోతోంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.